సింహాచలాన్ని. అదేంటో తెలియదు గాని నువ్వు నాకు బాగా నచ్చావు. అదే మా వాళ్ళు చెప్పారు, ఏదో కోర్టులో కలుసుకుందాం అన్నావట. కానీ మన యాంజాల గ్రామం, వాటర్ ఫ్యాక్టరీ, ఇక్కడి జనం ఇవన్నీ వదిలేసిపోవడానికి మనసు రావట్లేదు. అర్థం కాలా? ఇదిగో విను. అయ్యా మమ్మల్ని ఎందుకు వాళ్ళనేమి చేయలేదు బెదరు. మనం ఈ గొడవలు కొట్లాట్లు వదిలేసి చాలా రోజులైంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ వాటర్ పైప్ లైన్ కి పాయిజన్ గ్యాస్ కనెక్ట్ చేసి ఉంచాను. ఓపెన్ చేశాననుకో, ఈ గ్రామం వల్లకాడే. సింహాచలం వాళ్ళకేమన్నా అయ్యిందో? ఓకే, ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. వస్తున్నా, రా, నీకోసం ఎదురు చూస్తున్నా. అరవకండి, 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 తిలక్ వచ్చేస్తున్నాడు. ప్రజలకేమైనా అయితే తిలకు అల్లాడిపోతాడు. వాళ్ళు నాకు బాగా నచ్చిన విషయం అదే. బాంధవ, గొప్ప ఎంట్రీ ఇచ్చావయ్యా. ఈ అమాయక ప్రజలకి ఏవేవో వాగ్దానాలు చేసి మభ్యపెట్టి ఈజీగా నేను గెలవగలను. కానీ నీ దగ్గర గెలవడమే పెద్ద సమస్య అయిపోయింది. సరే, ఎవిడెన్స్ ఇలా ఇస్తాను. ముందు వీళ్ళని వదిలే. మాకు మొదటి నుంచి తీసుకునే అలవాటే, ఇవ్వడం అలవాట్లేదు. అవును, చేతులు ఊపుకుంటూ వచ్చావేంటి? ఎవిడెన్స్ ఎక్కడ? ఇప్పుడు వీళ్ళని వదిలే. నేను అప్పుడే చెప్పాను కదా, ఎప్పుడు మేము చెప్పింది చేశాం గనక. అన్నా, ఆ సీడీ ఓసారి వేసి చూద్దామా? ఏమన్నావు? ఆ సీడీ ఓసారి వేసి చూద్దామన్నా. తిలక్ను అనుమానిస్తున్నావా? అతను మంచివాడ్రా, అబద్ధం చెప్పడు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా మెడ మీద కత్తి పెడతావు? నిన్నప్పుడే లేపేమని చెప్పానురా. ఆ డీజీపీ చేసిన తప్పుకి నువ్వు బతికిపోయావు. కానీ ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. నిన్ను, నీ జనాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని నేను కట్టబోయే అన్ని ఫ్యాక్టరీల్లో వెదజల్లుతాను. ఎలా ఉంది నా ఐడియా? ఐడియా బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవ్వదు. నా సహనాన్ని నువ్వు పిరికితనంగా భావిస్తున్నావు. నీ అక్రమాలకి మంగళం పడే టైం దగ్గర పడింది. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం లేని నువ్వు కొజ్జావాళ్ల నీతి నిజాయితీలకు మారుపేరైన సత్యమూర్తి గారిని చంపావు. పెళ్లి వయసులో ఉన్న నా చెల్లెల్ని చిన్నాభిన్నం చేశావు. నిన్ను నా నుంచి కాపాడిన మా రంగాన్ని అన్యాయంగా చంపావు. నీ వల్ల సర్వస్వం పోగొట్టుకుని నీ దగ్గర బానిసలుగా పనిచేస్తున్న అమాయకుల్ని చంపాలని చూస్తున్నావు. నిన్ను నేను క్షమించిన, ఈ జనం క్షమించరు. రే, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసురా. నేనేమన్నా మూర్ఖుండి అనుకున్నావా? నీ జేబులో ఉంది సీడీ, అది ఈ పాటికి చేరాల్సిన చోటుకి చేరుంటుంది. ఈ రోజు ఆంధ్రాలో ఉన్న ఛానల్స్ అన్నిట్లో నీదే హాట్ న్యూస్. ఎలా ఉంది నా ఐడియా?